సినీ ప్రేమికులు, రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'కూలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రేపే. ఇంకో కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా షోలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారానే 100 కోట్లు దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీసులో రికార్డులు తిరగరాయడానికి సిద్ధమైన ఈ చిత్రాన్ని ఎందుకు తప్పకుండా చూడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, రజనీకాంత్ మ్యాజిక్. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆయన ప్రత్యేకమైన స్టైల్, మైండ్ బ్లోయింగ్ స్వాగ్, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ సినిమా అయినా మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంకో కొద్ది గంటల్లోనే ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క మంత్రం వినిపించబోతుంది. అదే రజనీకాంత్ వచ్చేస్తున్నారు. అది కూలీ రూపంలో రికార్డులు తిరగరాయడానికి. ఇక రెండో పాయింట్, లోకేష్ కనగరాజన్ సిగ్నేచర్ స్టైల్. కార్తీతో ఖైదీ, కమల్ హాసన్తో విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం వల్లే ఈ సినిమాపై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకుతున్నాయి. అతని ప్రత్యేకమైన యాక్షన్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ ప్రెజెంటేషన్ మరియు ఖచ్చితమైన ఎమోషనల్ బీట్లు కూలీలో కూడా కనువిందు చేశాయన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా ఏర్పడింది. అందుకే ఫ్యాన్స్ యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇవన్నీ ఒకే ఫ్రేమ్లో ఉంటే ఉంటాది నా సామిరంగా అంటున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ కనగరాజన్ పాత మూవీస్ని కనుక, అంటే ఖైదీ కానీ విక్రమ్ కానీ సినిమాలను కనుక పరిశీలిస్తే, ఆ సినిమాలను పాత క్యారెక్టరైజేషన్ అంటే కమల్ హాసన్ సినిమా విక్రమ్ సినిమాలోని క్యారెక్టర్ని చూస్తే అప్పుడెప్పుడో తీసిన సినిమాకు లింక్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేయడం, దానికి తగ్గట్టు న్యాచురల్గా స్టోరీని అల్లడం కనగరాజన్కు వెనతో పెట్టిన విద్య. సో ఈ కూలీలో కూడా ట్రైలర్లో ఒకానొక టైంలో ఆ బీడీని మడత పెట్టడం అనేది, అది ఆ ట్రైలర్ చూసినప్పుడు రజనీకాంత్ నటించిన పాత సినిమాల్లో కూడా ఇలాంటి ఒక సినిమాకు కనెక్ట్ చేసి దీన్ని కంటిన్యూ చేస్తాడు అనేది నాకు అనిపిస్తుంది. ఇది నేను ఈ సినిమా రిలీజ్ అయినాక చెప్పట్లేదు. యాక్చువల్గా 13th రోజే నేను ఈ ఆడియో అనేది రికార్డ్ చేసి మీకు వీడియో రూపంలో ఇస్తున్నాను. బట్ నా ఎక్స్పెక్టేషన్ కనుక కరెక్ట్ అయితే, భాషా సినిమాకు దీనికి లింక్ చేస్తే కనుక నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అని అనిపిస్తే నా వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నానంటే, పాత సినిమాల్లో ఈ కూలీ క్యారెక్టర్కు సింక్ అయ్యేలా సినిమా ఏదైనా ఉంది ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్లో, అలా చూసుకున్నట్లయితే భాష ఒకటి మాత్రమే ఆయన కథకు అనువుగా ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిందే రేపు మీరు సినిమా చూసిన తర్వాత నిజమైతే మాత్రం నాకు సపోర్ట్ చేయగలరు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక థర్డ్ పాయింట్, నాగార్జున విలన్గా నటించడం. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అన్నిటికంటే వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే, విక్రమ్ నుంచి మొన్నటి నా సామిరంగ వరకు అలరించిన అక్కినేని అన్ని అధినాయక పాత్రలే పోషించారు. అదేంటి మొన్న కుబేరలో ఉన్నాడు కదా అంటే అదొక సైడ్ రోల్ అని చెప్పుకోవాలి. ఈసారి నాగార్జున హీరో కాదు, విలన్. ఆయన స్క్రీన్ మీద కనబడగానే క్లాస్ అండ్ మాస్ తో కలిపిన మాస్టర్ స్ట్రోక్స్ తో సంపేయబోతున్నాడని టాక్. ఇది ఆయన కెరీర్ లో కొత్త మలుపు అవుతుందని ఈ పాత్రపై అందరి అంచనాలు భారీగా ఉన్నాయి. గమ్మత్తెందో గాని అల్లుడి సినిమాలో సైడ్ సపోర్ట్ రోల్ చేస్తే, మామ సినిమాలో ఏకంగా విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ స్టార్ అయినటువంటి నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటదా అని థ్రిల్ గా ఎయిగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఫోర్త్ పాయింట్, అమీర్ ఖాన్ స్పెషల్ రోల్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్రత్యేకత. ఇంతకు ముందు ధూమ్ 3లో నెగటివ్ రోల్ చేసినా ఆధిపత్యం మాత్రం మొత్తం అమీర్దే కావడంతో ఆ సినిమాలో అతను విలన్ షేడ్లో కనిపించాడని ఎవరు అనుకోరు. కానీ ఈసారి కూలీలో అతని పాత్ర ఎలా మలుపులు తిప్పుతుందో అని బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫిఫ్త్ పాయింట్, 35 ఏళ్ల తర్వాత రజనీ సత్యరాజ్ కాంబినేషన్. సత్యరాజ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కట్టప్ప అనగానే టక్కున గుర్తుకొచ్చే పేస్ ఆ గుండు. అప్పుడెప్పుడో భరత్, అన్నామలై కాలంలో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్ సత్యరాజ్ జోడీ మళ్ళీ 36 ఏళ్ల తర్వాత తిరిగి వస్తోంది. ఈ కలయికకు పాత అభిమానులు, కొత్త తరం ప్రేక్షకులు ఇద్దరు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ముచ్చట చెప్పాలి. శివాజీ ది బాస్ అనే సినిమాలో రజనీకాంత్ కు సరిజోడిగా విలన్ కోసం దర్శకుడు శంకర్ సత్యరాజ్ ని సంప్రదించాడట మొదట. కానీ అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ ప్రాజెక్ట్ లో ఆయన్ని బదులు తెలుగులో అంతే స్టార్డమ్ ఉన్నటువంటి సుమన్ తో ఆ సినిమా తీశారట. ఆ సినిమాలో మిస్ అయిన వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూలీతో తీరనుంది. మరి చూడాలి, సత్యరాజ్ విలన్ గానా లేక సపోర్ట్ రోల్ గానా అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోద్ది. ఇక సిక్స్త్ పాయింట్, గ్యాంగ్స్టర్ డ్రామా థ్రిల్. ట్రైలర్ టీజర్ చూసిన వాళ్లకు ఇప్పటికే అర్థమైంది కూలీ ఒక మంచి గ్యాంగ్స్టర్ డ్రామా అని.
రజనీకాంత్ పవర్ఫుల్ పాత్రలో తనదైన స్టైల్లో యాక్షన్, భావోద్వేగం, డ్రామా మేళవించి ప్రేక్షకులను కట్టిపడేస్తాడని మేకర్స్ చెప్పారు. గతంలో 'కబాలీ' లాంటి సినిమా వచ్చినా దాంట్లో ఇంత పెద్ద స్టార్డమ్ లేదు. పైగా 2 బ్యాక్ టు బ్యాక్ పెద్ద హిట్లతో వస్తున్న కనగరాజన్ ఊపు చూస్తుంటే ఇండస్ట్రీని గట్టిగానే ఊపేలా కనిపిస్తున్నాడు. అందుకే ఫ్యాన్స్ మా రజనీ గ్యాంగ్స్టర్ డ్రామా అంటే నిద్రపోయే కథ కాదు, గుండె దడ పుట్టించే మలుపులు, పంచ్ డైలాగ్స్, బాంబు లాంటి యాక్షన్ ఉండనున్నాయని పండగ చేసుకుంటున్నారు. ఇక 7th పాయింట్, అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్. సీన్ ఏదైనా బీజిఎం కొడితే థియేటర్లో కుర్చీలు, సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. అదే అనిరుద్ మార్క్. అనిరుద్ రవిచందర్ ఈ కాలంలో క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అగ్రగణ్యుడిగా చెప్పుకోవచ్చు. అతని హై ఎనర్జీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి పంచున్న సాంగ్స్ థియేటర్లో ప్రేక్షకుల అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయి. కూలీలోని బీజిఎం అభిమానుల గుండెల్లో దడ పుట్టించేలా ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక 8th పాయింట్, విజువల్ స్పెక్టకిల్స్. చిత్రానికి ఉన్న అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్స్లు పెద్ద స్క్రీన్ పైన చూడడానికి గొప్ప విందు వంటివి. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ప్రజలు క్లియర్ గా అర్థమైంది. ఆ సినిమాలో లేనిది అదే అని. మరి ఈ కూలీలో ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. బిగ్ స్క్రీన్ మీద బుల్లెట్లు ఎగురుతుంటే, రజని స్లో మోషన్ లో నడుస్తుంటే ఉంటాది సూడు మామా, థియేటర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. ఇక 9th పాయింట్, మునుపటి సినిమాలు చూడని ప్రేక్షకులు కూడా ఈ కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆస్వాదించవచ్చు అంటున్నారు. ఇక 10th పాయింట్ ఏంటంటే థియేటర్లో రజనీ సినిమా అనుభవం. రజనీకాంత్ సినిమాను థియేటర్లో, అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూడటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. హోరెత్తే ఫ్యాన్స్, డాన్స్ చేసే ప్రేక్షకులు, చప్పట్లు, విజిల్స్, సౌండ్స్, ఈ మూడును మరే మీడియంలో కూడా పొందలేరు. మొత్తం మీద కూలీ ఒక యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మాత్రమే కాదు, రజనీకాంత్ అభిమానులకు ఒక ఎమోషనల్ పండుగ. యాక్షన్ సినిమాలు ఇష్టపడిన రజనీ ఫ్యాన్స్ అయినా ఈ చిత్రాన్ని పెద్ద స్క్రీన్ పై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారన్న సంగతి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. రివ్యూ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. చూసి ఆనందించండి, ఆదరించండి. సర్వేజన సుఖినో భవంతు.